गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 14 శుక్రవారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం అష్టమి శుక్రవారం రాత్రి 10:57 వరకు ఉంది। ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉంది। ఈ రోజున మరి వర్జ్యం పగలు 12:58 నుంచి 2:44 వరకు ఉన్నాయి। అమృత ఘడియలు రాత్రి 11:37 నుంచి 1:23 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:06 నుంచి 8:58 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:26 నుంచి 1:18 వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారం మనం పరిశీలిస్తే గురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు। మరి బుధుడు ఈ రోజున మిథునంలో ప్రవేశిస్తున్నారు, కుజుడు మేషంలో, రాహు మీనంలో, శని కుంభంలో, అలాగే మరి ఈ రోజున మధ్యాహ్నం వరకు చంద్రుడు సింహంలో ఉండి తర్వాత కన్యలో ప్రవేశిస్తారు, కేతు కన్యలో ఉంటారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈరోజున ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి। ఈ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు, మరి ఏదైనా ఎవరికైనా హామీలు ఇవ్వడాలు, ఇట్లాంటి విషయాల్లో వీలైనంత వరకు చాలా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది। అలాగే అలంకరణ వస్తువు కొనుగోలు విషయంగా మీ దృష్టి బాగా ఆకర్షించి కొంచెం ఖర్చు ఎక్కువ జరిపే అవకాశం వస్తుంది। ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి। అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ రోజున స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ చాలా వేగంగా ఆలోచించే అవకాశం వస్తుంది, కానీ కొంచెం కట్టడి చేసుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది। భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి। కొత్త ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా ఉంటుంది మంచిది। అలాగే మరి బంధుమిత్రుల యొక్క రాకపోకల్లో మీ దృష్టి మొత్తం అంతా కూడా కలహాలకు దగ్గరికి వెళ్లేందుకు వీలుగా పనిచేస్తూ ఉంటుంది, కాబట్టి కలహప్రదమైన వాతావరణం, దానికి సంబంధించిన మాటలకు దూరంగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం। కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి। వృషభ రాశి కొంత అనుకూల స్థితి ఉంటుంది, కొంత ప్రతికూల స్థితి ఉంటుంది। ఇవాళ చాలా విషయాలు మీరు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాటిని అమలు చేసే విషయంలో మీకు సమయం దొరక, లేకపోతే ఆర్థిక వనరులు సమకూరక, ఈ విధంగా కొంచెం పనులు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది। కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ కూడా చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని లాభదాయకమైనటువంటి ప్రచారంలో, లాభదాయకమైనటువంటి సంచారంలో ముందుకు వెళ్తారు, అన్ని విధాలా బాగుంటుంది। మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అనుకోని చికాకులు కొన్ని తెలియకుండా మీద పడుతూ ఉంటాయి। మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనకు సంబంధం లేని వ్యవహారాల్లో మనం సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। మనం కలిగించుకుని కొన్ని వ్యవహారాలు సరి చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది। కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం। తర్వాత మిథున రాశి కొన్ని పనులు చాలా చక్కగా ఉంటాయి, కొన్ని పనులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి। తరచుగా మనసు నిరుత్సాహానికి, నిస్సత్తువకు దూరం అవుతూ ఉంటుంది, దగ్గర అవుతూ ఉంటుంది।
అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ దృష్టి పరిపూర్ణంగా కేటాయించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో అక్కర్లేని వ్యవహారాలు, అక్కర్లేని పనులు, వాటితో మీరు కాలక్షేపం చేయడం, అవసరమైన పనులు చేయలేకపోవడం, దీని మూలంగా బంధువులతో, కుటుంబ సభ్యులతో, మిత్రులతో కూడా కొంచెం మాట విభేదం వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పుగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత మృగశిర 3-4 పాదాల వాళ్ళకి తెలివి, ధైర్యం, ఓర్పు బాగా పెరుగుతాయి. ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా పెరుగుతుంది. చేయగలడం వేరు, జాగ్రత్తగా చేయడం వేరు. మృగశిర 3-4 పాదాలు వాళ్ళు బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా డబ్బు బాగా మీ యొక్క జీవితం మీద ఇబ్బంది పెట్టేటువంటి సమయం నడుస్తుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కర్కాటక రాశి ప్రతి పని కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ గతం దాకా ఉన్నటువంటి అనుకూల స్థితి ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇంకా బుధ శుక్రులు వేయంలోకి వెళ్తున్నారు రేపటి నుంచి. దగ్గరలోనే రవి కూడా వేయంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ పనులన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసినవన్నీ కూడా మనం పూర్తి చేయగలుగుతాం అనేటువంటి ధైర్యం ఒకటి తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రవి బుధ శుక్రుల యొక్క వ్యయ సంచారం ఇది ఇంకో నెల రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజుల్లో మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి మీ పర్సనల్ జాతకాల ప్రభావం ఎట్లా ఉంది అనే విషయాన్ని ఒకసారి శోధించుకోండి. ఈ నెల రోజుల్లో సహజంగా కేవలం గోచారం ప్రకారం అయితే కనుక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకు, వాహన సంబంధమైనటువంటి చికాకులు, పనిముట్ల వాడకంలో చికాకులు, అలాగే కుటుంబ సభ్యులతో కొంచెం సానుకూలత తగ్గడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి మీ పర్సనల్ జాతకంలో యోగాలు కనుక బాగుంటే వీటన్నిటిని కూడా దూరం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది, గమనించుకోవాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పెరుగుతాయి. అలాగే తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో ఎవరితోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి చాలా చక్కనైనటువంటి రోజు, మంచి ఫలితాలు బాగా వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. కొంత పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తెలివి, ఓర్పు, సహనం అన్నీ కూడా ప్రదర్శించి చాలా పనులు సానుకూలం చేసుకుంటారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఈ పని నేను చేయగలను, ఇది నేను సాధించగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం సానుకూలం అవడంతో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున పట్టిందలా బంగారంలాగా నడుస్తూ ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. ఉత్తర ఉట్టపాదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలపరుచుకుంటూ, స్వస్థతపరుచుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కన్యా రాశి చాలా మటుకు ఓర్పు, సహనాలతో కార్యక్రమాలను కూడా విజయం సాధిస్తారు. ప్రధానంగా గురుబలం బాగుంది. ఇక ఈ అష్టమ కుజుడు ఆయనకి బ్యాలెన్స్ అవ్వడానికి వీలుగా మరి ఇక్కడ భాగ్య గురువు సంచారం బాగుంటుంది. అలాగే సప్తమ రాహుకి, షష్ఠశనికి బ్యాలెన్స్. ఇక మిగిలిన గ్రహాలని కూడా చాలా చక్కగా భాగ్యరాజ్య స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. వీలైనంత వరకు మంచి ఫలితాలు వస్తాయి. కొంచెం కోపావేశాలు పెరుగుతాయి. గతంలోగా అందరితోనూ స్నేహంగా మాట్లాడలేరు. అందరినీ కూడా అనుమానించే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, వాటి నిర్వహణ, వాటికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఈ వాళ్ళ మీకున్నటువంటి గ్రహచార రీత్యా ఆరోగ్యం మీద బాగా
జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాలని ఇబ్బందికరం కానియకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత తులారాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా నూతన ఉత్సాహం వెంబడిస్తూ ఉంటుంది. పనులు పూర్తవవు, కానీ నేను ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోగలుగుతా, ఆ లాభదాయకమైన ఫలితాలు పొందగలుగుతాను అనేటువంటి భావనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా బుద్ధి కుశలత, ఆ బుద్ధి కుశలతతో కూడుకుని ఏ పని ఎలా చేస్తే బాగుంటుందనే విషయం మీద మీకు సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇతరులకు సంబంధించిన వ్యవహారాలు కానీ మీరు చెప్తున్న తీరుకి సమాజం బాగా గౌరవిస్తుంది. దాంతో బాగా ఆనందం పెరుగుతుంది. కానీ మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నాళ్ళ పాటు మీ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత 3-4 పదాల వాళ్ళు ఆర్థిక విషయాలు, రుణ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు పనులని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యులతో సహకారం సరిగా లభించగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అన్ని కార్యక్రమాలను కూడా మీకు కొంచెం జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. కేవలం గురుబలం ఒకటి తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా కనబడటం లేదు ప్రస్తుతం. తర్వాత కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీ భవిష్యత్తు యొక్క కార్యాచరణగా భవిష్యత్తు యొక్క ఫలితాంశాలు నిర్దేశించబడి ఉన్నాయి. మీరు కనుక ఏమరపాటుతనం ప్రదర్శించినా, తొందరపాటుతనం ప్రదర్శించినా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. కొంచెం శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. తర్వాత ధనురాశి వాళ్ళకి ప్రతి పనులను కూడా కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. నమ్మిన వాళ్ళు కూడా మీకు సహకారం చేయరు. ఇక్కడ ఎవరిది తప్పు ఉండడానికి లేనట్టుగా నడుస్తూ ఉంటుంది వ్యవహారం. కొన్ని కార్యక్రమాలు మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్నేహితులతో కలిసి చేసే వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది. ఇక్కడ కొన్ని లాభదాయక ఫలితాలు, కొన్ని విరుద్ధమైన ఫలితాలు, ఇట్లాగా వీటి మూలంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ గ్రహచారం అంతా కూడా కొంత విరుద్ధ స్థితిని కూడా సూచిస్తోందని చెప్పాలి. ఆ విరుద్ధ స్థితిని దృష్ట్యా మీరు ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం. విరుద్ధంగా ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి అని చూస్తే ప్రస్తుతానికి శని వలన, బుధ, శుక్రుల వలన అటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకోండి. మూలా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు బాగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలని తెలివిగా, ఓర్పుగా పరిశీలించి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొంచెం చికాకులు తప్పవని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మకర రాశి ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మోసపోయే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహచారంలో అనుకూల స్థితి కంటే కూడా మీరు మోసపోయే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి అని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పొందుపరుచుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే తర్వాత
ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా విజయం సాధించుకుంటూ ముందుకెళ్తారు. ధనిష్ట 1-2 పదాల వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కుంభరాశి విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. గ్రహాలు ఇట్లా అనుకూలిస్తున్నప్పుడు మనం సమయాన్ని వృధా చేసుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి విషయాలు మీకు గోచరిస్తాయి, లాభదాయకంగా మలుస్తూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని సుఖించే అవకాశం ఉంది. ధనిష్టం 3-4 పదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాలు కలవ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 4వ పదం అంటే మీన రాశిలో వస్తుంది. ఈ మీన రాశికి ఈ వారం రోజులు ఇవాళంతా కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. చాలా మటుకు బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు పనులన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున ఈ మీన రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి సమస్యలన్నీ కూడా తొలగిపోయి బాగా మంచి ఫలితాలు పొందేందుకు వీలైనటువంటి సూచనలు, సలహాలు ఉంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, రేవతి నక్షత్రం వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.